కూర్చుంది? కాళ్ళకి చెప్పులు ఇయ్యి, మరి చెప్పులు ఇచ్చిండుగా వేసుకోవట్లేదే? వేసుకున్నాను మరి. ఉంది. మీ ఊరు ఎలా ఉంది ఆయన వచ్చిన తర్వాత? మీ ఇంటికి వచ్చాడా? ఇక్కడే మరి వచ్చారు. ఏమన్నాడు, మీతో మాట్లాడా? మాట్లాడారు మరి. ఏం చేశారు మీ ఊరికి? ఏం చేశారు? సిగ్గుపడుతున్నారే? సీసీ రోడ్డు బాగానే వేసారు, మెయిన్ రోడ్డు బాగానే వేసారు. కుర్ర బుద్ధుడి ఒక 5 నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు వచ్చారా? వచ్చారు బాబు. ఎక్కడ కూర్చున్నారు? వచ్చి ఇక్కడ ఈ గడపకి వచ్చారు మా. ఏం మాట్లాడారు మీరు ఆయనతో? మాట్లాడి ఏం మాట్లాడారు? ఏం మాట్లాడితే గడ్డకి బ్రిడ్జి లేవు అన్నాము, రోడ్డు తార్ రోడ్డు లేవు అన్నాము. మరి అంగన్వాడీ బిల్ది, స్కూల్ బిల్ది చెత్తం ఉంది. మరి ఊరి సీసీ రోడ్డు లేవు. ఇప్పుడు వేసారా? రోడ్డు వేసారా? రోడ్డు వేసారు. ఎలా ఉంది రోడ్డు? ఎలా ఉంది? సీసీ రోడ్డుకి ఇప్పుడు రచ్చబండ కూడా లేవు సార్. అది మరి ఊరికి సంబంధించిన నీరు ఇచ్చారు. మరి మా ఊరికి బాగా చేశారని మేము కళ్యాణ్ సార్కి చాలా నమ్ముతున్నాం సార్. ఆయన మంచివాడే సార్. మీకే దండం పెడుతున్నాం మరి అన్న. మీ ఊరి మీద ఎందుకు అంత ప్రేమ ఆయనకి? ప్రేమ అంటే మా సార్కి అంత ప్రేమ ఇచ్చింది కాబట్టి మాకే బాగా చేస్తున్నారు. వాళ్ళు మనసు పడింది అన్నమాట. కూడా ఇక్కడ మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అవునవునవును, అలాగే సార్. మేము కూడా వాళ్ళకి ప్రేమ చేస్తున్నాం. నా పేరు పంగజూలమే. ఈ రోడ్డు వచ్చింది కదా, ఎలా ఉంది? వచ్చింది, బాగానే ఉంది. నీరు వచ్చాయి, అన్నీ వచ్చాయి. చెప్పులు కూడా ఇచ్చాడు. वहाँ चट्टी एचक नहीं मेल मच्चे नेटी नम्मांगे बिरजी मच्ची दे संतोष मुंजवे हा మీలేనా? ఏం పేరు మీ పేరు? నాది ఏడబోయి తవుడు సార్. ఏం జెండా ఎగరేసావు? జనసేన లేదు సార్, సార్ వచ్చినప్పుడు కట్టాం సార్. తీలేదా? లేదు సార్, ఇంకా తీరా? అలాగుంటుంది మరి. మనకి ఊరు డెవలప్ చేసినప్పుడు మనకి ఆడ గుర్తింపు అలాగ ఉంచాం సార్. అదే అలా ఎగురుతుంది అలా జెండా. అంతే సార్. లేదు సార్, మనకు పవన్ కళ్యాణ్ సార్ వచ్చి మనకి రూపురేఖలన్నీ మారిపోయాయి సార్. మార్చారు రూపురేఖలు. అంతే, మనకి చేసి రోడ్లు, తర్వాత బీట్ రోడ్డు, అలాగే ఈ వాటర్ సమస్య కూడా కొన్ని బాగా అయింది సార్. మనకి ఏం లేదు, ఒక వంతెన ఒకటి కడితే మాకు కడతారు. అది వాటర్ వస్తున్నాయి కదా. అవును సార్. అంటే అంతా మార్చేసారు మీ ఊరంతా? అన్నీ మారిపోయినట్టు సార్. అనుకున్నారా మీ మనసులో? అనుకున్నారు ఎవరో? మేము అంటే చెప్పకూడదు కానీ మన గిరిజన ప్రాంతంలో ఎన్ని సంవత్సరాలు కొన్ని మినిస్టర్లు పదాలు చేశారు కానీ ఎవడు మా పెద్దపల్లి అడుగేయలేదు. అలాంటిది మన డిప్యూటీ సీఎం గారు వచ్చి ఈ పవన్ కళ్యాణ్ సార్ ఈ లోకల్లో ఇంత గుర్తింపు చేసి మన పెద్దపాడు వచ్చి ఇంత హైలైట్గా చేశారంటే మనకి చాలా అదృష్టమే. అనుకున్నారు మీ మనసులో ఎప్పుడైనా? అనుకున్నారా? లేదు, కళలు కూడా ఊహించలేదు సార్. అలాగే మనకు వచ్చి దేవుడాలకు వచ్చి ఇక్కడ మనకు చాలా సంతోషం. చాలా మరి వచ్చి ఇంత హైలైట్గా చేస్తారని కూడా అనుకోలేదు. అది చెప్పకూడదు కానీ మరి చాలా అంటే చెప్పులు లేదంటే చెప్పులు కూడా చాలా సొంత డబ్బులతోనే తీసుకొచ్చి మరి 360 మందికి ఆడపిల్లలకి మగవాళ్ళకి మాకు కూడా ఇచ్చారు సార్. ఉన్నాయి సార్. అవును సార్. అంటే ఎక్కడ పెళ్లి పేరెంట్ దగ్గర వెళ్ళినప్పుడు వేసుకోవట్లేవు. మనం ఎవడైనా అడిగితే ఎవడిచ్చారంటే డిప్యూటీ సీఎం గారు ఇచ్చారు చెప్పులు. చెప్పడానికి కూడా అది ఉంచాము. కాకపోతే కంటిన్యూస్గా కొద్దిగా వాడలేదు. మనకి స్టైల్గా వేసుకొని వెళ్తాము. ప్లస్ మనకి ఎందుకంటే ఏ నాయకుడు కూడా సొంత డబ్బులతోని ఇలా పెట్టుబడి చేయరు. చెప్పకూడదు కానీ పవన్ కళ్యాణ్ సార్ సొంత డబ్బుతోని మరి పెద్దపాడు విలేజ్ వాళ్ళకి చెప్పులు కూడా మనం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా మేము చాలా సంతోషిస్తున్నాము. ఆ డిప్యూటీ సీఎం గారికి మరి కృతజ్ఞత మరి
సెలవు తీసుకుంటున్నాను. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మా ఇంట్లో 5గురు ఉంటాం సార్. 3 పిల్లలు, ఒక ఆడదే, 2 పిల్లలు, మా ఆవిడ సార్. ఇదేనా మీ ఇల్లు? ఇదే సార్. చూద్దామా? చూడండి సార్. రా. ఏం లేదు సార్, మా పేదవాళ్ళు సార్. అరే, తాళం వేద్దురా. ఏ తాళం ఏది ఇంత పెద్దగా ఉంది? ఇది అప్పుడు మన రండి సార్. సార్ సార్ పర్లేదు కూర్చోండి, కూర్చోదా. ఓ సోఫానా? కూర్చో కూర్చోమ్మా, కూర్చోండి. ఇదేనా వచ్చాడా మీ ఇంటికి కళ్యాణ్ గారు? సార్ ఇక్కడ రాలేదు సార్. అక్కడ వరకు వచ్చారు, రసబండ వరకు అవును వచ్చారు. సార్. మాట్లాడారా మీరు? మాట్లాడాం సార్. ఏమన్నారు? అంటే నేను ఆ రోజుల్లో సార్ వచ్చినప్పుడు మన గిరిజన ప్రాంతంలో ఏ రకాలు పండుతాయో ఆ రకాలన్నీ ఆ అడ్డాకులతోని చాలా దొన్నెలకు పెట్టి సార్కి కూడా చూపించడం జరిగింది. ప్లస్ సార్ కూడా చూసి ఆనందించారు. అలాగే మన కలెక్టర్ గారు కూడా మరి ఎవరు మనకి ఇలాంటికి చేయండి అని వాడు చెప్పలేదు, కానీ సార్ వస్తున్నారని మనం వేగంగా మరి తయారు చేసి అలాగా మంచం మీద అలా పెట్టాము, టోపలు చేసి. సార్ కూడా చూశారు. ప్లస్ మరి సార్కి కొద్దిగా నీడ చేయాలంటే కలెక్టర్ గారు కూడా మనకి ఏం చెప్పలేదు, కానీ అంత అర్జెంటుగా మరి రొడ్డ పందిరిగా చేసి అడ్డతాడు మంచం మీద కూర్చోబెట్టాం సార్కి, డిప్యూటీ సీఎం గారికి. మరి అన్ని విధాలుగా సక్సెస్ఫుల్గా అన్ని చేసి సార్కి పంపించాం సార్. కరెంట్ ఉంటుందా 24 గంటలు? 24 గంటలు ఉంటుంది సార్, మనకి ఏమి డోకలేదు. టీవీ వస్తుందా? టీవీ వస్తుంది సార్. ఓకే. పైన ఏం దాస్తారు? పైన అంటే మనకి గిరిజన ప్రాంతంలో మన పండిన పంటలు, సోలు కానీ దానం కానీ పైన పెడతాం సార్. పైన పెడతారు? అవును సార్. అదనమాట. చిన్న చిన్న ఈ బుట్టలు ఉంటాయి కదా సార్, ఆ వెదురు బుట్టలు అలా చేసి. వర్షం పడితే నీళ్ళు వస్తాయా? లేదు సార్, మరి అక్కడ అలా కనబడుతుంది, కానీ ఎంత తుప్పని చేసినా కారదు సార్. ఇబ్బంది ఏం లేదు? ఇబ్బంది ఏంటి లేదు సార్, మనకి ఏం లేదు సార్. మనకి కొద్దిగా మనకి పీటీ తలగా మనకు కూడా చిల్లపిల్లలు ఇస్తే చాలా సంతోషిస్తాం. మరి మనకి అది తాళం మీరే చేసుకున్నారా? కాదు సార్, అది ఈ కార్పెంటర్ వాళ్ళు చేస్తే చాలా పెద్దగా ఉందిగా. ఇప్పుడు కూడా చేస్తారు ఇవి? చేస్తారు సార్. ఇవి తెచ్చుకున్నారా, ఇక్కడ చేశారా? లేదు సార్, ఇక్కడ సొంతంగా తయారు చేసాం సార్. మీరు తయారు చేస్తున్నారా? సరాబ్కి తీసుకొచ్చి ఆ కొలతలు బట్టి ఇక్కడ తయారు చేయించాం సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. సార్ ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం చేస్తుంటాం సార్. ఎక్కడ ఉన్నాయి పొలాలన్నా? పొలాలన్నా ఇలా కింద జోర పొలాలు ఉన్నాయి సార్, అంత సాధు భూమి కాదు. ఏం పండిస్తూ ఉంటారు? మేము ధాన్యము, చోడి, కూరగాయలంటే కేబాజీ, వంకాయ, రాజ్మా. మన ఈయన ఇచ్చింది బాస్ చెప్పులు ఇవే సార్. సార్ ఇచ్చినారు. ఎన్ని నెలలు అయింది ఇచ్చి? వచ్చి అవుతుంది సార్, దీంతో 4 నెలలు అవుతుంది సార్. అది మీ ఊరికి రోడ్డు వేశారు కదా, తార్ రోడ్డు. వేశారు. అలా అనిపిస్తుంది. అంతకుముందు ఎలా ఇబ్బంది పడేవాళ్ళు? అంతకుముందు అంటే బయటకు వెళ్ళడం కూడా చాలా ఇబ్బందిగా ఉండేది సార్. ఇప్పుడు మనకు ఉప ముఖ్యమంత్రి గారు రావడం బట్టి మనకు సీసీ రోడ్డు కానీ బీట్ రోడ్డు కానీ చాలా చక్కగా అయింది సార్. అంటే అన్ని ఊర్లు ఉన్నాయి, మీ ఊరు ఎందుకు రావాల్సి అనుకున్నారు ఆయన? సార్ మేమైతే సార్ వస్తాడని ఎప్పుడు ఊహించుకోలేదు సార్. అంటే మనకు సార్ ఆడడం ఒక దేవుడిలో కోల్చుకున్నాము. సార్ ఆడడం బట్టి ఊరంతా చాలా బాగుంది సార్. మారిపోయింది ఆయన వచ్చిన తర్వాత, మారినట్టుంది సార్. ఆయన అడిగి పెట్టిన తర్వాత మారిపోయింది అంటారా? అతను వచ్చిన తర్వాత దాదాపు పెదపొడు గ్రామంలో అయితే దాదాపు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడం బట్ట ఈ గ్రామం మారింది సార్. యాక్చువల్గా స్కూల్ బిల్డింగ్ వచ్చింది, అంగన్వాడీ సెంటర్ వచ్చింది సార్. దాదాపు ఓవరాల్గా ఈ గ్రామం అయితే ఇంచుమించుగా అన్నీ మారినట్టు సార్. చాలా సంతోషం. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్, థ్యాంక్ యూ. ఇది ఎక్కడ కొండపైన ఉంది? కొండపైన ఊర్లో వచ్చి ఆయన దర్శించడం అనేది మా ఈ గ్రామంకి వచ్చిన ఒక దేవుడిలాగా కొలుచుకుంటాం సార్ మేము. అందుకు దానికోసం అనేసి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్ వాళ్ళకి. ప్రత్యేకంగా చెప్పాలంటే జనసేన నుంచి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం, ఈ గిరిజన ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతానికి ప్రేమించి రావడం ప్రత్యేకంగా మా యొక్క గిరిజన ప్రాంతంలో నుంచి ధన్యవాదాలు సార్. ఎందుకంటే ప్రత్యేకంగా డుమ్రగూడ మండలంలో పెద్దపాడు గ్రామం మీ యొక్క ఆశయం మేరకు ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏదైతే లేవో వాటన్నిటిని కూడా ఈ సౌకర్యాలు జరిగాయి.
రోడ్డు, సీసీ రోడ్లు, అలాగే మంచినీటి సౌకర్యము, అలాగే బీట్ రోడ్డు వేయడం. మరి ఈ గ్రామంలో మీరు రాకమునుపు ఒక దశలో ఉండింది, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఒక దశలో వెళ్తుంది సార్. ప్రత్యేకంగా చెప్పాలంటే ఇప్పుడు మోడల్ మారింది, గ్రామ అభివృద్ధి అనేది కనిపిస్తుంది, గ్రామ డెవలప్మెంట్ అనేది ఈ పెదపాడు గ్రామంలో కనిపిస్తుందని ఈ సమయంలో నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపించింది మీకు? చాలా బాగా చూసాం సార్, చాలా బాగా అనిపించింది. అంటే రోడ్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు కదా, ఇప్పుడు నడవడానికి చాలా సింపుల్గా ఉంది. సీసీ రోడ్ కూడా ఇచ్చారు. అంతకుముందు అస్సలు బాగాలేదు, చాలా దారుణం ఉంటుంది. రోడ్ అయితే బాగానే ఇచ్చారు, అన్నీ కూడా అంగన్వాడీ సెంటర్స్ అన్నీ ఇచ్చారు. ఇంతకుముందు అయితే చాలా బ్రిడ్జ్ కూడా ఇచ్చారు, మ్యాక్సిమం లేట్ అవుద్ది, కట్టేస్తారు. రోడ్ మొత్తం ఊర్లో హౌస్ ఇల్లు కట్టేసాక, అంగన్వాడీ సెంటర్, స్కూల్ కట్టేసాక బ్రిడ్జ్ కూడా ఇస్తానన్నారు, ఇస్తారు త్వరగా. ఎడబై రామనాయుడు సార్. నాయుడు రామనాయుడు సార్. నాయుడు స్కాప్లో మీరు? కాదండి. కాదు సార్. కాదు, ఓకే. ఎలా ఉంది మరి మీ ఊరు వచ్చాడు బాస్ 5 నెలల క్రితం? సార్ మాకు నిజంగా చెప్పకూడదు కానీ డిప్యూటీ సీఎం గారు రావడానికి అంటే మాకు ఒక దేవుడితో పోల్చుకుంటున్నాం సార్. గతంలో అంటే మాకు రాకపోకలు కూడా ఇబ్బంది, రహదారి లేదు, సరైన సౌకర్యాలు ఏమీ లేవు. డిప్యూటీ సీఎం గారు వచ్చిన వెంటనే మాకు అనేక రకాల సమస్యలు మేము అడిగాం సార్. అడవి తల్లి బాట ప్రోగ్రామ్ అని మా పెద్దపాడులో, అడవి తల్లి బాట అనే ప్రోగ్రామ్ మా పెద్దపాడులో డిప్యూటీ సీఎం గారు ఇక్కడ విజిట్కి రావడం కూడా చాలా అదృష్టవంతంగా మేము కోరుకుంటున్నాం సార్. మేము ఎప్పుడైతే ఇక్కడ డిప్యూటీ సీఎం గారు వస్తున్నారనే సమయంలో మేము అసలు అనుకోలేదు సార్ ఒక డిప్యూటీ సీఎం గారు పెద్దపాడులో వస్తున్నారని. అలాంటి సమయంలో కూడా ఇలాంటి మూల ప్రాంతంలో మా ఊరికి ఎక్కడ వస్తారని అనుకున్న సమయంలో 36 గంటల్లో ఫిక్స్ చేసి మా పెద్దపాడు అనే గ్రామంలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని మా పెద్దపాడులో ఫిక్స్ చేసుకుని రావడం చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మా గ్రామంలో ఉన్న అనేక సమస్యలు అన్నీ తెలియజేసాం సార్. తెలియజేసిన తర్వాత అన్ని సమస్యలు మీకు పరిష్కారం చేస్తామని చెప్పి అనేక రకాలు మేము ఏవైతే కోరుకున్నామో అవి అన్నీ మాకు గ్రాంటెడ్లు ఇస్తూ, అలాగే బీట్ రోడ్ కూడా గ్రాంటెడ్లు ఇస్తూ బీట్ రోడ్ ఆల్రెడీ వేస్తారు. సీసీ రోడ్లు కూడా అయిపోయాయి. అంగన్వాడీ బిల్డింగ్స్ అంటే అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఆల్రెడీగా ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయిపోయింది. స్కూల్ బిల్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అలాగే త్రాగునీరు విషయాల్లో కూడా డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పటి నుంచి మాకేం ప్రాబ్లం లేదు సార్. గతంలో అంటే మేము నడుచుకొని వెళ్ళడానికి కూడా రహదారి లేని సమయంలో చాలా ఇబ్బంది పడ్డాము. అలాగే మాకు సెంటర్లో వంతెన నిర్మాణం కూడా చేస్తామని గ్రాంటెడ్ ఇచ్చినట్లు చెప్పారు. ఆ వంతెన నిర్మాణం కూడా త్వరగా మాకు పూర్తి చేసి ఇస్తారని డిప్యూటీ సీఎం గారికో అలాగే పెద్దపాడు గ్రామస్తులందరితో నమస్కరిస్తూ హృదయపూర్వక. సార్ నా పేరు రమేష్ కుమార్ అండి. ఇదేనా ఊరు? సార్ ఇదే ఊరు మాకు. అక్కడ జెండా ఎగురుతుంది, జనసేన జెండానేనా అది? జనసేన. అది మీ ఇల్లు అనేది? మా చిన్న వాళ్ళ ఇల్లు అండి. అన్నింటి మీద ఎగురుతాయా? మ్యాక్సిమం అన్ని ఇల్లు మీద ఎగురుతాయి. సో దట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ రావడం చాలా వెరీ హ్యాపీ, వెరీ యాథిజిస్టిక్గా మేము చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాము. సో దట్ ఏంటంటే ఇక్కడ 70 దశాబ్దాలు వెళ్ళినా సరే మాకు అభివృద్ధి లేదు. 70 దశాబ్దాలు అస్సలు ఎవరు వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ వచ్చినప్పటి నుంచి ఎవ్రీ పీపుల్ కూడా చాలా ఎడ్యుకేట్ అయ్యి దీని మీద చాలా కృషి చేస్తున్నారు. పైగా ఈ జిల్లా కలెక్టర్ కానీ పిఓస్ కానీ అందరూ వెరీ యాక్టివ్గా పనిచేసి మా పెద్దపాడు విలేజెస్కి చాలా అవుట్కమ్ ఓవర్కమ్ చేసి మంచి వే పాత్లో తీసుకొస్తున్నారు. సో వెరీ గ్రాట్ఫుల్, థ్యాంక్ ఫర్ సీఎం సార్. సార్ ನಮಸ್ತೆ ಸರ್. ಡಿಪ್ಯೂಟಿ ಸಿ ಎಂ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರು ಮಂಗೋತೊಲ್ಲಿ ರೋಡ್ಸ್ಗೆ ಹಿಲ್ಲಾದ ಸರ್ మా పెద్దపాడు గ్రామాంతకి. నేటి ఏప్రిల్ 6వ తారీఖున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా నాటవాయిలో రోడ్ ఎన్నని వేసుపక్కిత్తారు, తారు రోడ్డు. అదేవిధంగా సీసీ రోడ్స్కి వేసుపక్కిత్తారు. అదేవిధంగా మంగో ఈ రోడ్ అయితే వేసుపక్కిత్తారు కానీ నేటి బ్రిడ్జి హిల్లే సార్. అవి బ్రిడ్జి వేస్తే ఇంకొద్ది పర్వాలేదు సార్. మంగో అయితే అసలు రోడ్ అయితే అసలు అధ్వానంగా వచ్చే అసలు తాకిన పరిస్థితికి వెళ్ళాతే నేటి సారు వాళ్ళు ఏమొచ్చి కొద్దిగా నెహగిత్తారు తారు రోడ్స్కి వేసి అవుతారు. మమ్మల్ని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం సార్. థ్యాంక్ యూ సార్ పవన్ కళ్యాణ్ గారు. చదువుతున్నారా? ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఇదేనా మీ ఇల్లు?
అటు సైడ్ ఉంది. అవునా మీ ఊరికి రోడ్డు వచ్చిందా? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వచ్చారా మీ ఊరు? చూసారా అప్పుడు? చూసారు. ఎలా ఉన్నాడు? నేను రియల్గా చూడలేదు, అందులో అప్పుడు హాస్టల్లో ఉండేను. హాస్టల్లో ఉన్నారా? తెలుసా మీ ఊరికి వచ్చారని? తెలుసు. ఎవరు చెప్పారు? పేపర్లో వేశారు. పేపర్లో వచ్చారు తెలీదా మీ ఊరు వచ్చాడని? తెలుసు. మా ఊరు వచ్చిన తర్వాత మా స్కూల్లో వచ్చారు. ఏమన్నారు? వచ్చి ఏం చేశారు? మీ ఊరికి వచ్చి ఏం చేశారు ఆయన? రోడ్ ఇచ్చారు. రోడ్ అదే అంగన్వాడీ సెంటర్, స్కూల్, తర్వాత అక్కడ రోడ్డు అన్ని ఇచ్చారు. రోడ్ ఇచ్చారు కదా? ఎలా ఉంది? అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు మట్టి రోడ్డు ఉండేది, ఇప్పుడు తార్ రోడ్ వచ్చింది. బాగుందా? బాగుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్స్. పవన్ కళ్యాణ్ వచ్చి మీటింగ్ చేసాడు, సిసి రోడ్డు ఇచ్చాడు, రోడ్డు ఇచ్చాడు, అంగన్వాడీ స్కూల్ ఇచ్చాడు, అంగన్వాడీ ఇల్లు కూడా ఇస్తున్నారు. బాగా పోసారో లేదు కానీ మాకేం తెలుసు. మంచివాడు వచ్చాడు, బాగా చేసాడు మా ఊరికి. అనుకున్నారా చేస్తాడు? అనుకున్నారా? అనుకున్నాము. మీరు చెప్పండి ఎలా ఉంది? నా పేరు లక్ష్మణరావు సార్. అయితే ఇంతకుముందు 2018లో కూడా పోతంగి పంచాయతీ పోతంగన గ్రామంలోన సార్కి తీసుకొచ్చిన తర్వాత నన్ను ఒక మాట అన్నారు ఆయన. మీ గ్రామంలో మీ మండలం మీ పంచాయతీలో వస్తున్నాను, మీ మట్టిలో నేను ఫస్ట్ నేను రావడము, నన్ను మీరు తీసుకెళ్ళాలి అంటే పోతంగి పంచాయతీలోన పోతంగన గ్రామంలో తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్ళిన తర్వాత అదే పంచాయతీ, అది అక్కడ ఏ అభివృద్ధి లేదు, అది మొత్తం ఆ పోతంగన్నది పంచాయతీలు అన్నీ ఉండాలి కానీ అక్కడ కాకుండా వేరే దాంట్లో ఉండడం వల్ల అక్కడ కుండి కానీ సీసీ రోడ్డు కానీ మా హౌసింగ్ కానీ అలాంటివి ఏమీ లేదు. అప్పుడులోన 18లోన ఆయన చూసి అన్నీ చూసి ఈ ఊర్లో ఏదైనా చెయ్యాలని తర్వాత దాంతో ప్లేస్ స్కూల్లో చూసారు. కేజీబీ స్కూల్ చూసిన తర్వాత దానికి ఉన్న సదుపాయాలు అన్నీ అక్కడ కలిగాయి. దాంతోపాటు మాకు ఈ 2025లో ఈ గ్రామానికి ఈ మండలానికి మళ్ళీ రావడము మాకు సంతోషమే. ప్లస్ ఈ గ్రామానికి అన్నది మేము సందర్శించి వచ్చినప్పుడు ఈ గ్రామానికి వెళ్ళి ఇలా వెళ్దామనేసరికి నడిచి వెళ్ళడానికి కూడా రూటు లేదు, అలా ఉండేది పరిస్థితి. ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత సీసీ రోడ్డు కానీ ఈ గ్రామస్తులందరూ మా దేవుడు ఇన్ని సంవత్సరం మాకు స్వతంత్రం వచ్చినా అప్పుడు వచ్చింది కానీ స్వతంత్రం వచ్చింది కానీ అప్పుడు లేదు. ఈయన వచ్చిన తర్వాత మాకు స్వతంత్రం వచ్చింది, మాకు ఎంతో గౌరవంగా ఉంది, ఇంత అభివృద్ధి మా పట్ల చూపిస్తున్నారు అనేది వాళ్ళందరూ దేవుడితో సమానం కొలుసుకోవడం కానీ ఇలాంటివి అన్నీ అంటే ఇది మా పండగలు ఉంటాయి. అదే ఈసారి మా ఏజెన్సీలో పండుగలు చేయాలన్నా తొలిగానే సారు పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టి పండుగలు చేస్తామనేసి ఏజెన్సీ ప్రాంతంలో నెక్స్ట్ మీ ఆయన ఏం చేసినా మేము వాళ్ళకి ముందు కట్టుబడి ఉంటామనేసి ఏజెన్సీ ప్రాంతం వాళ్ళు గిరిజనులు అందరూ సహకరిస్తామనేసి ముందుగా అనుకుంటున్నారు. అదే మేము నాయకులుగా ఉన్నాము, ఉండి కూడా అన్ని విధాలుగా ఆయన బాటలో అన్ని నడుస్తూ మన ప్రజలు ఏం చెప్తున్నారు విని ప్లస్ వాళ్ళకి ఏం కావాలన్నది కూడా మేము కూడా సరదాగా తీసుకెళ్తున్నాం. మనకు ఇక్కడ ఇవ్వడం కూడా మాకు ఎంతో అదృష్టంగా మేము కూడా భావిస్తున్నాము. అందరూ ధన్యవాదాలండి. పని చేస్తున్నాను. మరి ఏం పని చేస్తూ ఉంటారు? రోడ్డు పని. కూలీలకి వెళ్తారా? ఎంత వస్తాయి రోజు కూలీ? 150 మరి. 150? మరి సరిపోతాయి మరి 150? సరిపోదు. 150 ఇప్పుడు రేటు పెరిగిపోయి కదా సారు. పెరిగినాయా? ఎంత రేటు పెరిగిపోయినాయి, ఏ కూర రాదు. రోజంతా కష్టపడాలా? రోజంతా కష్టపడాలా. టమాటాకి అయితే ఇంతకి 50 రూపాయలు, మిరపకాయలు 50, 200 అయిపోతుంది. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మరి రేటు పెరిగిపోయింది, మరి అన్ని రేటు పెరిగిపోయాయి. మరి మీ కూలీ మాత్రం రేటు పెంచట్లేదా? అలాగే సారు, రేటు పెరిగిపోయింది. ఏ కూర నారా మేము జీవితం చేస్తామంటే ఏటైనా మాకు దొరకవులే. ఉపాధి హామీ శాఖ ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నాం సార్. నేటికి 19 సంవత్సరాలు దాటి ఇప్పుడు 20 సంవత్సరాలు కూడా అడుగుపెట్టే రోజుల్లోనే చేస్తున్నాము. కనీసం ఈ యొక్క ఉపాధి హామీ శాఖలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్, ఏపీఓలు, టీఏలు, ఈసీలు, సిఓలు వీళ్ళందరం కలిపి మినిమం 20,000కి లోపే ఉంటాం సార్. కానీ ఎవరి జీతాలు కూడా ఈ యొక్క ధరకు అనుగుణంగా మనకు చెల్లించట్లేదు. ప్రత్యేకంగా అయితే మన ఫీల్డ్ అసిస్టెంట్స్ మనకు
5,600 రూపాయలు బేసిక్తోనే ఇంత మేము 19 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. నేటికి మా జీతాలు ఏం లేవు సార్. కనీసం ఒక చదువుకి లేదు, ఒక ఇంట్లో పనికి లేదు, మనకు ఎటువంటి ఏం లేకుండా మేము పడిపోయాం ఈ ఉపాధి హామీ శాఖని నమ్ముకొని. కనుక ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి మన డిప్యూటీ సీఎం గారైనాను మా యొక్క ధరలను అనుగుణంగా మమ్మల్ని గౌరవించి వాళ్ళని మేము ఎంత అయితే వాళ్ళని అండాదండగా మేము ఉంటామో మా యొక్క జీతాలు బత్యాలు కూడా మమ్మల్ని పెంచి కనీసం ఒక 26,000 చేస్తే ఈ యొక్క 26,000తో అయినా మేము బతకడానికి మనకి ఏజెన్సీ అలౌన్స్, మా యొక్క పెట్రోల్ ఛార్జీలు ఇలాంటివి మేము రాత్రి అనక పగలనక చాలా కష్టపడి మేము మా డ్యూటీ చేస్తున్నాం. ఈ యొక్క డ్యూటీని మా యొక్క డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించాలని, మా యొక్క అంటే పర్మనెంట్గా చేయాలి. మా యొక్క ఉపాధి హామీ శాఖ నుంచి ఎన్నో అధికారుల్ని మనం అడిగినా, ఎవరిని మనం మా యొక్క సమస్యలు వినవించినా మాకు ఏ నాదుడు కూడా పట్టించుకోవట్లేదు. కనుక ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని బాగా చేస్తారని మా యొక్క నమ్మకం. ఎందుకు అంటే అంటే మన ఏజెన్సీ అన్న తర్వాత మేము ఒక 50 రోజులు అదనంగా చేస్తున్నాం. మనకు ఈ యొక్క కొండలు వాగులు ఏ ప్రదేశం అని తెలియకుండా మేము తిరిగి చేస్తున్నాం. మేము 1 గంటకు వచ్చి బ్రష్ చేసి మేము ఇంట్లో స్నానం చేస్తున్నాం. ఇట్లాంటి చాలా ఇబ్బందులతో మనం చేస్తున్నాం. మనం చేసే పనులు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ఈ యొక్క పనికి తగ్గ ఫలితాలు మనకైతే ఏమీ లేవు. కనుక ఖచ్చితంగా మన వేతలను ఇంక్రీజ్ చేసి మాకు ఇవ్వాలి. ఖచ్చితంగా మా యొక్క జీవనోపాధిని మేము సాగించుకోవాలనుకుంటే ఉద్యోగ భద్రత కల్పించాలి, మాకు జీతాలు పెంచాలి, అన్ని విధాలుగా మనకు ఆదుకోవాలి. ఎందుకంటే ఒక గ్రాడ్యుటీ లేదు. ఇప్పుడు వస్తే ఈ యొక్క 19 సంవత్సరాల్లో మనం తక్కువ వయసులో మనం ఉద్యోగాలు చేసి ఇప్పుడు ఈ 19 సంవత్సరాలు చేస్తే మినిమం ఒక్కొక్కరు 50 సంవత్సరాలు అయ్యి ఇంట్లోనూ చనిపోయిన వాళ్ళకి ఏమీ లేదు, బతికి ఉన్న వాళ్ళకి ఏమీ లేదు. ఇంతటి పరిస్థితుల్లో కష్టం నష్టంతో అనుభవించుకో. ఏ ఊరైనా బ్రదర్ మీది? మాది ఊరు కాదు సార్, కాకపోతే గతం దారిలోనా మీ ఊరు? ఇంకా లోపల వెళ్ళాలి సార్. ఇక్కడ నుంచి మేబీ 63 km అవుద్ది మాది. అలా అనిపిస్తుంది. మీ అరకు వస్తున్నాడు, రోజు రోజు డెవలప్ జరుగుతుంది అరకు. సార్తో మేము జర్నీ చేసినప్పుడల్లా కొత్త కోణాలే చూస్తుంటాం సార్. అంటే మనుషులు ప్రపంచం దేశాలలో వెతికిన ఇలాంటి మనుషులు దొరకరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు దొరకరు అంటే జెన్యూన్ అనేది చాలా వరకు నిజాయితీ జెన్యూన్గా ఉన్న పర్సన్స్ రేర్. చాలామంది పొలిటికల్ లీడర్స్ ఉండొచ్చు. నిజంగా మోదీ తర్వాత గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే అది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రానికి పుట్టిన ఏకైక నాయకుడు సేవకుడు ఎవరున్నారంటే డిప్యూటీ సీఎం గారైనా మేము మాత్రం చెప్పగలం. అది స్పెషల్ నాట్ ఓన్లీ ఫర్ మీ, అదర్వైజ్ ఎవరైనా కూడా జెన్యూ పర్సన్ ఎవరు ఉన్నారంటే డెఫినెట్లీగా అందరి వైపు అటువైపు వెళ్తాయి. ఎందుకంటే ఆయన ఈజ్ ఎ లెజెండరీ, వన్ ఆఫ్ ది లెజెండరీ లీడర్. సో నేను సార్తో ఒక అభిమానిగా ఆయనతో ఉన్న జర్నీ చేసిన వ్యక్తిగా ఇది నేను చెప్పట్లేదు. ఆయన గొప్పతనం తరహా ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీ చూసి మేమంతా ఆయనతో కలిసి కట్టు జర్నీ చేసే వ్యక్తులంగా మేము చెప్తే బాగోదు సార్. ఉన్నదే పాక్ట్గా మాట్లాడుకోవాలంటే అలాంటి పర్సన్స్ మాకు మా ఆంధ్ర రాష్ట్రంలో, అది మా గిరిజన బిడ్డగా మేము కొలిసే మా అన్నయ్య దేవుడుగా అలాంటి వ్యక్తులతో మేము జర్నీ చేస్తూ ఇంత సేవా కార్యక్రమాలకు పాలు పంచుకోవడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. ఎస్పెషల్ మీరు వస్తున్నారని చెప్పి ఈరోజు వచ్చాను. ఏదో గొప్పలు చెప్పాలని కాదే, డూ ద యాక్షన్. మీరే చూశారు ఆయన వచ్చినప్పుడు బిఫోర్ ఎలా ఉండేది, ఆఫ్టర్ ఎలా ఉన్నది, అది మీరు చూసిన తర్వాత మీరే చెప్పాలి. అందులో తదుపరి గ్రామస్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్, గతంలో సెంట్రల్ స్కీమ్లు అనేవి పీటీజీ ప్రొమోటివ్ ట్రైబల్ గ్రూప్స్కి ఆల్ ఓవర్ అంటే నేషన్ అంటే దేశం మొత్తం 75 కులాల వారు ఉన్నారు. ఓన్లీ పీటీజీస్. ఓన్లీ ఇక్కడైతే ఓన్లీ మా ట్రైబల్ ఏరియాలో అంటే 3 పీటీజీస్ 3 కమ్యూనిటీస్ ఉన్నాయి. అదర్ స్టేట్ మొత్తం 75 కమ్యూనిటీస్లో నిజంగా న్యాయం చేయగలిగే నాయకుడు మోదీ తర్వాత పవన్ కళ్యాణ్ గారే సార్. అది మాత్రం నిజం. అది 100కి 1000% నిజం. అది ఎస్పెషల్లీ మమ్మల్ని టార్గెట్ చేసి అభివృద్ధి ఎందుకు వెనకడుగు వేసి ఉన్నారు, ఎందుకు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి, వాళ్ళ కట్టుబాటు ఆచారాలు, వాళ్ళు తినే తిండి ఏంటి, వాళ్ళ ఉనికి ఏ విధంగా ఉంటుంది, అసలు ఇప్పుడు 79 స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా కానీ ఎందుకు వాళ్ళు అంటరానిగా ఉండిపోతున్నారు అనే కాన్సెప్ట్ మీద ఆయన రీసెర్చ్ చేసి మా మీద ఫోకస్ పెట్టడం అనేది చాలా సంతోషకరం. అని ఇంకోటి ఏంటంటే ట్రైబల్స్ అంటే ఆయనకు చాలా గౌరవం సార్. ట్రైబల్స్గా నిజంగా ఆయనని మేము ఒక బ్రదర్గా మేము బ్రదర్గానే చూస్తాము. మాలాంటి భక్తులు ఉంటారు, వాళ్ళంటి దేవుడు అంటారు, కానీ అందరూ ఆయన కుటుంబంలో పెద్ద తరహాగా మేము అనుకునే వ్యక్తిగా అయితే మేము అందరం అనుకుంటాం.
అది ఇంతకుముందు మోదీ గారు అంటే ఈ అసలు రూరల్ డెవలప్మెంట్ విషయాల్లోనే ఇంతకుముందు సార్తో కలిసినప్పుడు మేము డిస్కషన్ అంటే ఆయనతో సార్తో అన్నాం, సార్ మా స్థితిగతులు ఎలా ఉన్నాయి చూడండి. ఎవరు వచ్చి కనీసం ఒక లోకల్ అధికారి వార్డు మెంబర్ పక్కన పెట్టండి, గ్రామస్తుడు కాబట్టి సర్పంచ్ వచ్చి అడిగేయడం కంటే అసహించుకునే తరాలు ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చాయి. పవర్టీ ట్రైబల్ గ్రూప్ అంటేనే బాగా వెనకబడ్డ వాళ్ళు, ట్రైబల్స్లోనే రియాలిటీ ట్రైబల్స్ ఎవరు ఉన్నారంటే యాజ్ ఏ పీవీటీజీస్. సో ఎప్పుడు కూడా మా వంతుగా మేము మా కోసం పనిచేసే నాయకుడు ఎవడు ఉంటారని మేము ఎప్పుడు అనుకోలేదు. బట్ ఫస్ట్ టైం అలాంటి వ్యక్తులతో మేము 2008 నుంచి జర్నీ చేస్తూ ప్రతిదీ నేర్చుకున్నాం సార్. ఒక మంచి మనసున్న మహారాజు ఎలా ఉండాలో, బాధ్యత కలిగిన నాయకుడు ఏ విధంగా ఉండాలో, ఆయన ఆలోచన రీతి పనిచేసే విధానం ఏ విధంగా ఉండాలో ఈయన చూసి నేర్చుకోవాలి సార్. ఇది మాత్రం చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ సార్. ఇదే నాట్ ఓన్లీ ఈ ఊరనే కాదు, ఏజెన్సీ యావత్ ప్రాంతాల్లో ఈ ఏజెన్సీ 11 మండలాల్లో పీవీటీజీస్ గ్రామాల్లో ఏదైతే ఉన్నాయో వాటికి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన పన్ను మాత్రం చాలా నీట్గా అందించే విధంగా కలెక్టర్ గారు కానీ లోకల్గా ఇవి కూడా బాగా పనిచేస్తున్నారు. కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని అవకతవకలు కొన్ని ఉంటాయి, అది గ్రామస్తుల్ని కనుక్కొని చేసి అది కూడా స్ట్రెంత్ చేస్తే వెళ్ళండి గుడ్ సార్. ఇదైతే డిప్యూటీ సీఎం గారికి వన్స్ మోర్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.